ఒకవేళ నేనిప్పుడు నీకు అమెరికాలో ఒక ప్లేస్ ఉందని, అక్కడికి ఎవ్వరినీ దగ్గరికి రానివ్వరని, రాత్రి వేళల్లో అక్కడ ఆకాశంలో విచిత్రమైన లైట్స్ కనిపిస్తాయని చెబితే నమ్ముతారా? కొంతమంది అక్కడ ఫ్లయింగ్ సాసర్స్ చూశామని చెప్పారు. ఇంకొందరు ఏలియన్స్ని కూడా సీక్రెట్గా దాచిపెట్టారని నమ్ముతున్నారు. అమెరికా గవర్నమెంట్ మాత్రం అది కేవలం మిలిటరీ టెస్టింగ్ బేస్ మాత్రమే అంటోంది. కానీ ప్రశ్న ఏంటంటే, అయితే ఎందుకు అంత సీక్రసీ? ఎందుకు అక్కడ పనిచేసిన కొందరు మాజీ ఉద్యోగులు షాకింగ్ స్టేట్మెంట్స్ ఇచ్చారు? ఎందుకు ప్రపంచంలోనే అత్యంత డేంజరస్ రిస్ట్రిక్టెడ్ ఏరియాగా అది మారింది? ఇది ప్రపంచాన్ని ఇప్పటికీ కన్ఫ్యూజ్ చేస్తున్న మిస్టరీ. ఏరియా 51. అమెరికాలోని నెవాడా డెజర్ట్ మధ్యలో ఉన్న ఈ ప్లేస్ బయటికి చూస్తే కేవలం ఖాళీ ఎడారిలానే కనిపిస్తుంది. కానీ దగ్గరికి వెళ్లాలని ప్రయత్నిస్తే సిచ్యువేషన్ పూర్తిగా మారిపోతుంది. లాంగ్ డిస్టెన్స్ వరకు వార్నింగ్ బోర్డ్స్ కనిపిస్తాయి. ఫోటోగ్రఫీ ప్రొహిబిటెడ్, నో ట్రెస్పాసింగ్, డెడ్లీ ఫోర్స్ ఆథరైజ్డ్. అంటే పర్మిషన్ లేకుండా లోపలికి వెళ్తే గార్డ్స్ కాల్చివేసే అథారిటీ కూడా ఉంటుందని చాలామంది చెబుతారు. అక్కడ సెక్యూరిటీ కెమెరాస్, మోషన్ సెన్సర్స్, ఆర్మ్డ్ పెట్రోల్ వెహికల్స్ అన్నీ ఉంటాయని రిపోర్ట్స్ చెబుతున్నాయి. ఇంత సెక్యూరిటీ ఒక నార్మల్ మిలిటరీ బేస్కి అవసరమా? అదీ క్వశ్చన్ డెకేడ్స్ నుంచి ప్రపంచం మొత్తం అడుగుతోంది. 1950స్లో కోల్డ్ వార్ సమయంలో అమెరికా మరియు సోవియట్ యూనియన్ మధ్య భారీ టెన్షన్ ఉండేది. ఎవరి దగ్గర పవర్ఫుల్ టెక్నాలజీ ఉంటే వాళ్లదే డామినేషన్. అప్పుడు అమెరికా సీక్రెట్లీ కొత్త ఎయిర్క్రాఫ్ట్స్ డెవలప్ చేయడం ప్రారంభించింది. అలాంటి సీక్రెట్ ప్రాజెక్ట్స్ టెస్టింగ్ చేయడానికి ఐసోలేటెడ్ ప్లేస్ కావాలి. అందుకే నెవాడా డెజర్ట్ని సెలెక్ట్ చేశారు. చుట్టూ కిలోమీటర్స్ వరకు డెజర్ట్ మాత్రమే ఉండడం వల్ల అవుట్సైడర్స్ ఎవ్వరూ ఈజీగా దగ్గరికి రాలేరు. అక్కడ మొదట టెస్టింగ్ చేసిన ఫేమస్ ఎయిర్క్రాఫ్ట్లలో ఒకటి U-2 స్పై ప్లేన్. ఈ ఎయిర్క్రాఫ్ట్ అప్పటి కాలానికి ఇంపాసిబుల్ అనిపించే హైట్లో ఫ్లై అవుతుండేది. సాధారణ ఎయిర్ప్లేన్స్ కంటే చాలా ఎత్తులో వెళ్తుంది. ఆ సమయంలో ప్రజలకు అలాంటి టెక్నాలజీ గురించి ఐడియా లేదు. రాత్రి వేళల్లో ఆకాశంలో సడన్గా గ్లోయింగ్ ఆబ్జెక్ట్ కనిపిస్తే వాళ్లు షాక్ అయ్యేవారు. కొంతమంది అది స్టార్ కాదు, ప్లేన్ కాదు అంటూ UFO రిపోర్ట్స్ ఇవ్వడం ప్రారంభించారు. అక్కడి నుంచే ఏరియా 51 మిస్టరీ స్లోలీ మొదలైంది. 1960s నుంచి 1980s మధ్య నెవాడా దగ్గర నివసించిన చాలామంది స్ట్రేంజ్ లైట్స్ చూసినట్టు చెప్పడం ప్రారంభించారు. కొంతమంది చెబుతారు ఒక రౌండ్ ఆబ్జెక్ట్ సౌండ్ లేకుండా మూవ్ అయింది. ఇంకొందరు ఇంపాసిబుల్ స్పీడ్తో డిసపియర్ అయింది. మరికొందరు అది ఒక్కసారిగా డైరెక్షన్ మార్చింది. ఆ కాలంలో ఇంటర్నెట్ లేకపోయినా రూమర్స్ మాత్రం ఫైర్లా స్ప్రెడ్ అయ్యాయి. ఇయర్స్ గడిచే కొద్దీ ఏరియా 51 గురించి స్టోరీస్ ఇంకా డేంజరస్గా మారాయి. కొంతమంది అక్కడ ఏలియన్ బాడీస్ ఉన్నాయని క్లెయిమ్ చేశారు. ఇంకొందరు అక్కడ క్రాష్డ్ UFOలను రిపేర్ చేస్తున్నారని చెప్పారు. కానీ ప్రపంచాన్ని నిజంగా షాక్ చేసిన వ్యక్తి ఒక్కడే. ఆయన పేరు బాబ్ లజార్. 1989లో ఆయన ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆ ఇంటర్వ్యూ తర్వాత ఏరియా 51 పేరు ప్రపంచమంతా వైరల్ అయిపోయింది. బాబ్ లజార్ చెప్పిన దాని ప్రకారం తాను ఏరియా 51 దగ్గర ఉన్న ఒక సీక్రెట్ ఫెసిలిటీలో సైంటిస్టుగా పనిచేశాడట. అక్కడ నార్మల్ ఎయిర్ క్రాఫ్ట్స్ కాదు, ఏలియన్ స్పేస్ క్రాఫ్ట్స్ ఉన్నాయని క్లెయిమ్ చేశాడు. అతను చెప్పిన మాటల్లో అత్యంత షాకింగ్ విషయం ఏంటంటే, అమెరికా గవర్నమెంట్ ఏలియన్ టెక్నాలజీని రివర్స్ ఇంజనీరింగ్ చేస్తోంది. అంటే ఏలియన్స్ తయారు చేసిన ఫ్లయింగ్ క్రాఫ్ట్స్ ఎలా పనిచేస్తాయో స్టడీ చేస్తున్నారని అన్నాడు. అతను ఒక స్మాల్ సాసర్ షేప్డ్ వెహికల్ గురించి కూడా డిస్క్రైబ్ చేశాడు. అందులో సీట్స్ చిన్నగా ఉన్నాయని, అది మనుషుల కోసం తయారు చేసినట్టు కనిపించలేదని చెప్పాడు. ఇంకా షాకింగ్ విషయం ఏంటంటే, ఆ క్రాఫ్ట్ ఫ్యూయల్గా ఎలిమెంట్ 115 అనే అన్నోన్ మెటీరియల్ ఉపయోగిస్తుందని క్లెయిమ్ చేశాడు. ఆ సమయంలో సైన్స్లో ఆ ఎలిమెంట్ అఫీషియల్గా డిస్కవర్ కాలేదు. అందుకే చాలామంది అతని మాటలు నిజమేమో అని భయపడ్డారు. కానీ సైంటిస్ట్స్ మాత్రం అతని క్లెయిమ్స్కి సాలిడ్ ప్రూఫ్ లేదన్నారు. అమెరికా గవర్నమెంట్ కూడా అతను చెప్పింది డినై చేసింది. కానీ ఇంటర్నెట్లో మాత్రం బాబ్ లజార్ ఇంటర్వ్యూ ఎక్స్ప్లోజన్లా స్ప్రెడ్ అయింది. ఇప్పటికీ చాలామంది అతన్ని జెన్యూయిన్ విసిల్ బ్లోవర్గా బిలీవ్ చేస్తారు. మరికొందరు మాత్రం అతను స్టోరీ క్రియేట్ చేశాడు అంటారు. కానీ ఒక విషయం మాత్రం నిజం, బాబ్ లజార్ ఇంటర్వ్యూ తర్వాత ప్రపంచం మొత్తం ఏరియా 51ని ఏలియన్ బేస్గా ఇమాజిన్ చేయడం ప్రారంభించింది. అక్కడితో మిస్టరీ ఇంకా పెరిగింది.
ఇంటర్నెట్లో చాలామంది నెవేడా డెజర్ట్ దగ్గర స్ట్రేంజ్ లైట్స్ వీడియోస్ అప్లోడ్ చేయడం ప్రారంభించారు. కొన్ని వీడియోస్లో స్కైలో ఫాస్ట్గా మూవ్ అయ్యే బ్రైట్ ఆబ్జెక్ట్స్ కనిపిస్తాయి, కొన్ని జిగ్జాగ్ మూమెంట్స్ చేస్తాయి, కొన్ని ఒక్కసారిగా డిసపియర్ అవుతాయి. పీపుల్ వాటిని యూఎఫ్ఓలు అంటారు. స్కెప్టిక్స్ మాత్రం అవి సీక్రెట్ మిలిటరీ ఎయిర్క్రాఫ్ట్స్ లేదా కెమెరా ఎఫెక్ట్స్ మాత్రమే అంటారు. కానీ బిలీవర్స్ ఒకే మాట చెబుతారు, ఇంత స్మోక్ ఉంటే సమ్వేర్ ఫైర్ కూడా ఉండాలి. అమెరికా గవర్నమెంట్ చాలా సంవత్సరాలు ఏరియా 51 గురించి అఫీషియల్గా మాట్లాడలేదు. అసలు ఆ బేస్ ఎగ్జిస్టెన్స్ని డినై చేసింది. కానీ 2013లో CIA డాక్యుమెంట్స్ రిలీజ్ అయ్యాక ఫైనల్లీ ఒక షాకింగ్ ట్రూత్ బయటపడింది. CIA అఫీషియల్గా ఏరియా 51 ఎగ్జిస్ట్స్ అని యాక్సెప్ట్ చేసింది. అక్కడ U2 స్పై ప్లేన్స్ టెస్టింగ్ జరిగిందని కూడా చెప్పింది. కానీ ఏలియన్స్ గురించి మాత్రం ఒక్క ప్రూఫ్ కూడా లేదన్నారు. గవర్నమెంట్ ఎక్స్ప్లెనేషన్ ప్రకారం ఆకాశంలో ప్రజలు చూసిన అన్యూజువల్ ఆబ్జెక్ట్స్ నిజానికి సీక్రెట్ మిలిటరీ ఎయిర్క్రాఫ్ట్స్. ఎందుకంటే ఆ టెక్నాలజీ అప్పటి కాలంలో పబ్లిక్కి తెలియదు. కానీ కన్స్పిరసీ థియరిస్ట్స్ మాత్రం ఆ ఎక్స్ప్లెనేషన్ని నమ్మలేదు. వాళ్ళు ఇలా అంటారు, గవర్నమెంట్ నిజం మొత్తం చెప్పదు, ఏలియన్ టెక్నాలజీ ఇంకా అక్కడే ఉంది, పబ్లిక్కి తెలియకుండా ఎక్స్పెరిమెంట్స్ జరుగుతున్నాయి. ఇంకా షాకింగ్ విషయం ఏంటంటే కొంతమంది మాజీ వర్కర్స్ అక్కడ స్ట్రేంజ్ హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చాయని కూడా క్లెయిమ్ చేశారు. కెమికల్ టెస్టింగ్ వల్ల అనారోగ్యం వచ్చిందని లాసూట్స్ కూడా వేశారు. దాంతో ప్రజల సస్పిషన్ ఇంకా పెరిగింది. ఏరియా 51 చుట్టూ ఉన్న డెజర్ట్ రోడ్స్ మీద ఇప్పటికీ టూరిస్ట్స్ వెళ్తుంటారు. కొంతమంది నైట్ విజన్ కెమెరాస్ తీసుకెళ్తారు. ఎవరైనా యూఎఫ్ఓ క్యాప్చర్ అవుతుందేమో అని వెయిట్ చేస్తుంటారు. అక్కడ ఒక ఫేమస్ స్పాట్ కూడా ఉంది. దాన్ని ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ హైవే అని పిలుస్తారు. ఆ రోడ్ మొత్తం ఏలియన్ థీమ్తో ఉంటుంది. ఏలియన్ హోటల్స్, ఏలియన్ రెస్టారెంట్స్, ఏలియన్ సూవెనీర్స్, మొత్తం బిజినెసే యూఎఫ్ఓ మిస్టరీ మీద రన్ అవుతోంది. కానీ అసలు క్వశ్చన్ మాత్రం ఇప్పటికీ ఆన్సర్ లేకుండానే ఉంది. ఏరియా 51లో నిజంగా ఏలియన్స్ ఉన్నారా, లేక ప్రపంచంలోని అత్యంత సీక్రెట్ మిలిటరీ టెక్నాలజీ మాత్రమే ఉందా? ఏరియా 51 గురించి ప్రపంచం మొత్తం మాట్లాడటానికి బిగ్గెస్ట్ రీజన్ ఏంటంటే అక్కడి సీక్రెసీ ఒక్కటే కాదు, అమెరికా గవర్నమెంట్ కూడా కొన్ని యూఎఫ్ఓ వీడియోస్ నిజమని ఇండైరెక్ట్గా యాక్సెప్ట్ చేయడం. అదే విషయం కోట్ల మందిని షాక్కి గురిచేసింది. ఎందుకంటే డెకేడ్స్ పాటు యూఎఫ్ఓలు లేవు, ఏలియన్స్ లేరు, ఇవన్నీ రూమర్స్ మాత్రమే అని చెప్పిన వాళ్లే తర్వాత సడన్లీ అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్ గురించి మాట్లాడడం ప్రారంభించారు. అమెరికా ప్రెసిడెంట్స్ కూడా ఈ టాపిక్ గురించి ఇండైరెక్ట్గా మాట్లాడిన సందర్భాలున్నాయి. బరాక్ ఒబామా ఒక షోలో జోక్ చేస్తూ ఏరియా 51 సీక్రెట్స్ గురించి చెప్పలేను అన్నాడు. పీపుల్ దాన్ని సీరియస్గా తీసుకున్నారు. డొనాల్డ్ ట్రంప్ టైంలో కొన్ని యూఎఫ్ఓ డాక్యుమెంట్స్ రిలీజ్ అయ్యాయి. అలాగే జో బైడెన్ అడ్మినిస్ట్రేషన్లో కూడా అన్ఐడెంటిఫైడ్ ఏరియల్ ఆబ్జెక్ట్స్పై డిస్కషన్స్ కంటిన్యూ అయ్యాయి. కానీ ఇప్పటి వరకు ఒక్క ప్రెసిడెంట్ కూడా ఏలియన్స్ ఎగ్జిస్ట్ అని అఫీషియల్గా చెప్పలేదు. అయితే అసలు నిజమేంటి? ఒకవేళ ఏరియా 51లో నిజంగా ఏలియన్స్ లేకపోతే ఎందుకు దాన్ని డెకేడ్స్ పాటు సీక్రెట్గా ఉంచారు? ఎందుకు అక్కడ సెక్యూరిటీ ఇంత ఎక్స్ట్రీమ్గా ఉంటుంది? ఎందుకు ఇప్పటికీ అక్కడ పనిచేసే చాలామంది సైలెన్స్ మెయింటైన్ చేస్తున్నారు? మేబీ అక్కడ ప్రపంచానికి తెలియని మిలిటరీ టెక్నాలజీ ఉండొచ్చు, లేక మనిషి ఇప్పటి వరకు అర్థం చేసుకోలేని ఏదో ఉండొచ్చు. కానీ ఒక్క విషయం మాత్రం నిజం, ఏరియా 51 మిస్టరీ ఇంకా పూర్తిగా సాల్వ్ కాలేదు. మరియు ప్రపంచం మొత్తం ఇప్పటికీ అదే క్వశ్చన్ అడుగుతోంది, మనుషులు ఈ యూనివర్స్లో నిజంగా ఒంటరిగానే ఉన్నారా? ఇలాంటి మరిన్నో వీడియోకి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ రేపు కలుద్దాం.